2 years ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ బీటెక్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఆ స్టూడెంట్కి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే సిఎస్సి బెటరా, సిఎస్సిలో స్పెషలైజేషన్ బెటరా, లైక్ ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, సో ఇలా చాలా ఉన్నాయి. సో ఇవి బెటరా లేకుంటే సిఎస్సి బెటరా, ఇది డౌట్ స్టూడెంట్కే ఉంటుంది అండ్ అలానే పేరెంట్స్ కూడా ఉంటుంది. ఏది ఇప్పిస్తే బెటర్గా ఉంటుంది అండ్ ఫ్యూచర్ బాగుంటుంది, జాబ్స్ ఎక్కువగా వచ్చే స్కోప్ ఇక్కడ దాంట్లో ఉంటుంది అని కూడా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా ఉంటుంది. అలానే 3 years డిప్లొమా కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ కూడా సేమ్ డౌట్ ఉంటుంది. వాళ్ళు డిప్లొమాలో సిఎస్సినే చేసింటారు, బట్ ఇప్పుడు బీటెక్ వెళ్ళేటప్పుడు స్పెషలైజేషన్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అసలు ఎందుకు ఇలా సిఎస్సి నుంచి స్పెషలైజేషన్ రావడం జరిగింది, ఇలా మనం ఇక్కడ స్పెషలైజేషన్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి, ఏమైనా జాబ్ వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా ఫ్యూచర్లో, లేకుంటే ప్లేస్మెంట్స్ టైంలో ఏమైనా వేరియేషన్ ఉంటుందా కాలేజెస్లో అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా ఉంటున్నారు సేమ్ డౌట్ అనమాట. ఇప్పుడు నువ్వు స్టూడెంట్ చూస్తున్నట్టయితే ఇది వీడియోని పేరెంట్స్ షేర్ చేయండి, ఎందుకంటే నువ్వు ఒక బ్రాంచ్ అనుకుంటావు సో ఈ బ్రాంచ్ సైడ్ వెళ్ళాలని, బట్ ఆ బ్రాంచెస్ యొక్క యూజెస్ ఏంటి, అసలు ఇది తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, దీనికి ఏం డిఫరెన్స్ ఉంది అని మీకు అర్థమైనట్టే మీ పేరెంట్స్ కూడా అర్థమవుతాయి. సో వాళ్ళకు కూడా ఒక స్కోప్ ఉంటుంది అనమాట, అర్థం కావాలి ఓకే ఇలా ఉంటుంది ఈ బ్రాంచ్ తీసుకోవడం వల్ల అని వాళ్ళకి అర్థమవుతుంది. అలానే ఇది ఎవరైనా పేరెంట్స్ చూస్తున్నట్టయితే మీ స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి, మీ పిల్లలు కూడా షేర్ చేయండి, ఎందుకంటే సో మీరు ఇప్పుడు చూసేది వాళ్ళు కూడా ఒకసారి షేర్ చేసినట్టయితే వాళ్ళు ఇది ఒకసారి చూస్తే వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు ఒకసారి డిసైడ్ చేసుకోగలరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది ఈ బ్రాంచ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఈ బ్రాంచ్ సైడ్ వెళ్తే ఎలా ఉంటుంది, సో నాకు జాబ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనేది కూడా వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కాబట్టి సో వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ స్పెషలైజేషన్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవడం జరిగిందని కూడా దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి చేస్తూ ఉంటే మీ వరకు వీడియో రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇట్ అవర్ వీడియో.